అవినీతి అక్రమాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు బనాయించడం, నోటీసులు పంపించడం ఈ ప్రభుత్వానికి అలవాటైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ గద్దలను కోల్చాలని చెప్పడం దేనికి సంకేతం? ఎన్నడూ లేని ఎన్టీఆర్ను స్మరించడం దేనికోసం? టీఆర్ఎస్ గద్దలను కోల్చాలని చూస్తే చీల్చి చెంతాడతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడమో, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపడమో, లేకుంటే అక్రమాలు చేస్తున్నప్పుడు, దోపిడీ చేస్తున్నప్పుడు, లేకుంటే కమిషన్ల పేర్ల కార్యక్రమాలు చేపట్టినటువంటి వాటిపైన మరి అపోజిషన్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విషయం పైన మాట్లాడడం జరిగిందో మరి దాన్ని డైవర్ట్ చేయడం. ఎందుకంటే అసలు విషయం అంతా బయటపడింది కాబట్టి ప్రజలందరూ కూడా దానిపైన ఆలోచన చేస్తారన్న ఒక ఆలోచనతో ఇక్కడ హైకోర్టులో హరీష్ రావు గారి పైన సమైక్యాంధ్ర గురించి మళ్ళీ మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే తను అదే విధంగా అనిపిస్తూ ఉంది. జనాలు కూడా దీన్ని హర్షిస్తలేరు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ప్రజల పట్ల మేము ఇదే విధంగా కొట్లాడుతూనే ఉంటాం. మీరు ఎన్ని రకాలైనటువంటి ఎంక్వైరీలు పెట్టించినా, కమిషన్లు వేసినా, సిట్లు పెట్టినా ఖచ్చితంగా మీకు నిజంగా తప్పు చేయలేదని అనిపిస్తే, నిజంగా ధైర్యం ఉంటే, నిగ్గు తేల్చాలని అనుకుంటే నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి విషయం పైన మీరు సిట్ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి అది ఏదో కరెక్ట్ ప్రజలకు చెప్పండి తప్ప దాన్ని డైవర్ట్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి ఈరోజు ఈ సిట్ ఏమీ చేయదు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా కార్యకర్తలు అంతా స్ట్రాంగ్గా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ గద్దల జోలికి వస్తే ఈడ్చి అవతల వారేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు. వారిపైన ఎంక్వైరీలు వేయడం, కమిషన్లు వేయడం, అదేవిధంగా వాళ్ళని విచారణకు పిలిపించడం ఆనవాయితీగా మారిపోయింది ఈ ప్రభుత్వానికి. నిన్నటికి నిన్న హరీష్ రావు గారు మరి కూడా మరి విచిత్రంగా కనిపిస్తోంది. మొన్నటికి మన ఖమ్మం దగ్గరికి ఖమ్మంకు పోవడం జరిగింది. ఖమ్మంకు ఏం అడుగుతున్నారు? అక్కడ ఉన్న చేసిన అభివృద్ధి చెప్పండి, లేదంటే ప్రజలకి ఏం మాట ఇచ్చినా ఇది నెరవేర్చినమా లేదా చెప్పండి. అంతేగాని వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఎన్టీఆర్ గారికట బీఆర్ఎస్ పార్టీ గద్దలు కులగొడితేనే నిజమైనటువంటి నివాళులు. నిన్న మొన్న ఎక్కడ పోయింది? మీరు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి పేరు తీసుకున్న ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు తీసుకొని వచ్చి ఏంటి మళ్ళీ సమైకాంధ్ర ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? టీడీపీని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారా ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే తెలంగాణ సంబంధించినటువంటి బీఆర్ఎస్ గద్దలు కూల్చండి అంటే అది దేనికి సంకేతం? అంటే గద్దలు కూల్చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసినటువంటి కేసులు కనీసం మేమంటే అపోజిషన్గా ఉన్నటువంటి వాళ్ళపైన గౌరవం లేకుండొచ్చు, కానీ కోర్టు పైన కూడా వీళ్ళ గౌరవం లేదని అడుగుతున్నారు. ఆ కొట్టేసినటువంటి కేసుకు సంబంధించి నిన్న మాట్లాడిందని దృష్టిలో పెట్టుకొని కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి నోటీస్ పంపించి సిట్ ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి 11 గంటలకు మరి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అంటే నేను అడుగుతున్నాను, కనీసం టైం కూడా ఇవ్వరా? అసలు ఏమైంది? ఇప్పుడు పోటీ వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు? సరే మేము భయపడలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు, మేము తప్పులు చేయం, మేము భయపడాం, ఖచ్చితంగా వస్తాం, అడిగిన దానికి సమాధానాలు ఇస్తాం. ఇంకా మీరు ఇటువంటి భయభ్రాంతులకు గురి చేయాలన్నా, లేదంటే మీరేంటంటే ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎందుకంటే మనం 6 గ్యారెంటీలు ఏమైనాయని, లేదంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయకపోవడం జరుగుతూ ఉందో దానిపైన ప్రశ్నిస్తూ ఉంటే, మీరు ఇటువంటి చేస్తూ ఉంటే మేము ఎక్కడ కూడా భయపడం, జంకం, ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.